ఇట్రా. చాలు ఇంక ఇచ్చి, చాలు ఇంక ఇచ్చేసి ఇవ్వా. ఇందాక ఇస్తా ఉన్నా, అది ఇందాక ఇచ్చినప్పుడు తీసుకోలేదు నేను. ఇందా మూనేదమ్మా, దాని బిలు దా దా అది తింటున్నాడు. మాట్లాడితే మళ్ళీ గొంతులోకి వెళ్ళదు. చూడు ఎలా అవుతుందో. ఇట్రా ఇట్రా ఇట్రా. నా అలాగే వెరీ గుడ్. తల దగ్గరికి వేస్తొచ్చి ఇదా వచ్చి నాన్న వచ్చేసే. అయ్యో అయ్యో పడతావు దా. అది అసలు ఆగలేదు కదా. ఇగో ఇది పచ్చ అందరూ వచ్చి అలా ఉన్నప్పుడు నేను ముందు ఉండకూడదు. అయ్యో ఏంటిది, ఏంటిది? వెళ్దాంలేనా ఎక్కడికి? తినేస్తాను, పని అయిపోద్ది. అదే నవ్వడం, అదే చాలు. అమ్మమ్మ గంట పెట్టేసి వచ్చినప్పుడు వేద్దాంలే. ఇదిగో బ్రౌనీ, ఇద్దో ఇదిగో 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 బ్రౌనీ. ఇది కూడా దాని జీవితం సరిపోద్ది. పట్టుకెళ్ళిపోయి అక్కడ మందులో పట్టుకెళ్ళిపోయి పట్టిపోయిందమ్మా. తపస్వి, 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 ఓ తపస్వి, 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 ఓ తపస్వి, ఇట్రా ఇటురా. వెంటనే రాకపోతే తీసుకెళ్తాను. వెంటనే వచ్చేలా మళ్ళీ రిటర్న్ వెళ్ళాలంటే దాని ఇల్లు బట్టి మనం ఏదన్నా సైకిల్ వేసి మొత్తం రౌండ్ తిరిగితే ఏదైనా చేలోకి వెళ్ళి ఫోన్ వస్తుంది, అనుకొచ్చేస్తుంది. ఇట్రా ఇట్రా. అయ్యో ఇంకో దానికోసం వచ్చావు నాన్న? లేదమ్మా, లోపల ఉంది, తీసురానా? బ్రౌనీ ఏది? అదిగో బ్రౌనీ అది. తాతగారు, తాతగారు, అమ్మమ్మ, అలాగే. దాన్ని చచ్చిపోయింది కదా. ఇస్తాను ఒకసారి ఒక్కసారి నాన్న. ఒకసారి
మాట్లాడు. ఇక ఎవరి దగ్గర ఫోన్ తీసుకోండి చాలు వచ్చేయడమే మన దగ్గరికి. పడిపోద్ది. చచ్చిపోయింది ఫోన్. చాలే తాతగారికి ఇచ్చేసే ఫోన్ వెళ్ళి. ఫోన్ తాతగారికి ఇచ్చేసి. అమ్మో అది ఎక్కడ చేద్దాం టెన్షన్ చచ్చిపోతున్నా నేను. చచ్చింది ఫోన్ చచ్చింది. ఇదిగో ఫోన్ ఇచ్చేసి. పడ్డట్టు కాదు అదే చచ్చింది ఫోన్. ఇప్పుడు ఊపుద్ది తలకాయ ఇలా ఊపుద్ది. నీకెందుకు అవన్నీ నువ్వు అవన్నీ ఎందుకు నొక్కడం? అలాగే నొక్కకు. చచ్చిపోయింది అది ఎప్పుడు పడి దాన్ని ఏం కొట్టక్కర్లేదులే. వెళ్ళు డ్యాన్స్. చచ్చింది ఫోన్. రమ్మను దమ్మను రాను రాను. సంగీతం మాస్టర్ మీ అబ్బాయిని సంగీతం నేర్పి నేను కొన్ని మందిని పిల్లల్ని వదిలేస్తున్నారు నేను చెప్పనని చెప్పేసి మొత్తం అందరూ పాటు చేస్తాడంట. అందుకే ప్రత్యేకంగా ఇంటికి వచ్చి ఇంటికి ఇది చెప్తుంది. వీళ్ళు తెలియజేయాలి ఏంటంటే పక్కన ఏటీఎంలో గార్డు ఉన్నాడంట. ఆ సంగీతం నేర్పంటే ఎంత వస్తానంటే 100 రూపాయలు తీసుకుని అది నేర్చుకునేది. ప్రసాద్ గారిని డాన్స్ నేర్పించమ్మా. ప్రసాద్కి డాన్స్ నేర్పించు. డబ్బులు తీసుకోకూడదు అలా వద్దు అని చెప్తాని వెళ్ళు ప్రసాద్కి డాన్స్ నేర్పించు. అడుగో ప్రసాద్ చూడాలి చిన్నాడు. అసలే బాబు డ్యాన్స్ చేపిస్తున్న తర్వాత మీ నాన్నగారు మామూలుగా వీళ్ళ పిల్లడు అని చెప్పడంట. ఎప్పుడు నాన్నగారు చెప్తున్నట్టు ఏంటది గుర్తుపోతుంది మాట. ఆఖరిగా బయట గేట్ దగ్గర సెక్యూరిటీ కూడా గొడవ అంత అయిపోయిందా డాన్స్? లేకు బావు లేకు. మొన్న పిల్లడు అంటే కళ్ళు ఎరగొట్టింది ఎరగొట్టు కళ్ళు ఎరగొట్టింది. వాళ్ళు చెప్తారని చెప్పి 5 రూపాయలు అడిగి దిగొచ్చి అంటించేస్తానని చెప్పి ఏం చేసో చెప్పండి చెప్తలేదు. ఏమంటే తెలియదు. ఏంటది డాన్సా? ఒక్కరు తప్పరాట అవునా? ఎవరమ్మా? బ్రోని బ్రోని ఏది బ్రోని? ఆడి వెనక ఇంటికి వచ్చి దాక్కునేది బ్రోని. అందులోకి వెళ్ళిందా?
అయ్యో అయ్యయ్యో ప్రసాద్ కానీ డాన్స్ నేర్పించవా? తపస్వి చంద్రుడేడి రమ్మను, చంద్రుడు రమ్మను, రాను. చంద్రుడేడమ్మా? అడ్గో చంద్రుడు.